పుట్టుకతో అందరూ హేతువాదులే. పిల్లలు అడిగే ప్రశ్నలే దీనికి సాక్ష్యం. దేవుణ్ణి ప్రశ్నిస్తే కళ్ళు పోతాయని పిల్లల్ని భయపెడతారు. ఆ తర్వాత దేవుడు గురించి ప్రశ్నించటం వారు మానేస్తారు. పెద్దలు ఏ విధంగా భక్తి మార్గాన వెళుతూ ఉంటారో అదే విధంగా పిల్లలు అలవాటు పడతారు. ఆధ్యాత్మికత వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని కొందరు చెప్తారు. కానీ బాధ్యతలను వదిలేసి ప్రశాంతత కోసం దేవుని దగ్గర కూర్చుని భక్తి పాటలు పాడుకోవడం వలన సమస్యలు తీరవు. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ నొప్పిని తగ్గిస్తుంది, కానీ ఆ నొప్పికి మూలమైన జబ్బును తగ్గించలేదు. ఆ జబ్బుకు వైద్యం చేయించుకోకుండా పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ ఉంటే మొత్తం శరీరం పాడైపోతుంది. ఆధ్యాత్మికత కూడా అలాంటిదే. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుంది, కానీ దానికి కారణమైన సమస్యలు తీర్చలేదు. ఈ విషయాన్ని గుర్తించలేకపోతే అన్ని భగవంతుడు చూసుకుంటాడులే, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందిలే అంటూ కుటుంబ బాధ్యతలను మరిచిపోయే స్థాయికి జీవితం దిగజారిపోతుంది. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.